ఖురాన్ పెద్ద పెద్ద సూరాలు చదవనప్పుడు చిన్న చిన్న సూరాలు నేర్చుకుంటాం. అలంతర, లీలాఫీ, అరైతలజీ, ఇన్నా ఆతోయినా. అవి కాకుండా ఇన్నా ఆతోయినా చదివిన తర్వాత అలంతర చదవటం వల్ల, లేదా లాస్ట్లోకి వచ్చేసి లీలా ఫిక్రేషన్ చదివిన తర్వాత అలా కన్ఫ్యూజ్ అవటం వల్ల మన నమాజ్లో ఏమన్నా ఉంటుందా, ఏమన్నా మార్పు అనేది? ఇంకొక క్వశ్చన్ సార్, అందరూ నమాజ్ చేసేటప్పుడు ఒక్కోసారి లంబా సజ్దా అంటారు, దానికి కారణం ఏందో మాకు చెప్పగలరా? నమాజ్ చదివేటప్పుడు ఏం చేస్తారు? నమాజ్ చదివేటప్పుడు అందరూ మామూలుగా సజ్దాలోకి వెళ్తారు, మామూలుగా ఒక్కోసారి డైరెక్ట్ సజ్దాలోకి వెళ్ళిపోతుంటారు ఆఫీస్ స్టాఫ్ చదివించేటప్పుడు. అలా ఈ కారణం ఏంటి, రీజన్ అనేది అడుగుతున్నాను. చూడండి, సోదరుడు మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, మాకు చిన్న చిన్న సూరాలు వస్తాయండి. ఇన్న ఆతోయినా, లీ ఇలాఫీ హురైషిన్, ఇదా జా నస్రుల్లా, అరైతల్లది యుకద్దిబు బిద్దీన్, ఇలా చిన్న చిన్న సూరాలు మాత్రమే వస్తాయి. అలాగే ఈ సూరాల సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, ఒక సూరా తర్వాత మరొక సూరా అన్నది సీక్వెన్స్ కాకుండా మాకు తెలియదు కాబట్టి ఒక సూరా తర్వాత ఇంకో సూరా ఏదో వస్తుందో అది తెలియకుండా మేము చదువుతాము, మా నమాజ్ అంగీకరించబడుతుందని మొదటి క్వశ్చన్ ఏదైతే సోదరుడు గారు. చూడండి, మనం ప్రతి నమాజులో సూరే ఫాతిహా తప్పనిసరి. సూరే ఫాతిహా తర్వాత మీకు వచ్చినటువంటి సూరా, అది నాస్ కావచ్చు, ఫలక్ కావచ్చు, సూరే ఇఖ్లాస్ కావచ్చు, ఈ విధంగా మీకు తెలిసినటువంటి సూరా మీరు చదువుకోవాలి. అలాగే ఈ సూరాల సీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ సీక్వెన్సీగా చదివితే మంచిది. ఒకవేళ సీక్వెన్సీ తెలియకున్నా మీరు చదవడంలో ఎలాంటి దోషం లేదు. మొదటి విషయం. నా సలహా ఏంటంటే, మన జీవితాంతం మొత్తం కూడా ఇన్న ఆతైనాలోనే ఉండిపోదామా, సూరే ఇఖ్లాస్లోనే ఉండిపోదామా, తర్వాత మీరు ఇదాజా నస్రుల్లాహి ఫతహ్ అందులోనే ఉండిపోతామా? కాదు కదా. డెవలప్ అవుతుంది కదా దేశము, సమాజం డెవలప్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. మనం ఎప్పుడు అప్డేట్ అవుతాము ఒక్కసారి ఆలోచించండి. అంటే డబ్బులు సంపాదించే విషయంలో అప్డేట్ అయిపోయాం, ఇల్లు కట్టుకునే విషయంలో అప్డేట్ అయిపోయాము, వ్యాపారంలో కూడా అప్డేట్ అయిపోయాము. మరి సూరాల విషయంలో 10 సంవత్సరాల క్రితం 4 సూరాలు వచ్చు, ఇప్పుడు కూడా 4 సూరాలు వచ్చు అంటే దీనిలో అప్డేట్ అవ్వలేదు. కాబట్టి దయచేసి దీనిలో అప్డేట్ అవ్వాలి. మీకు 4 సూరాలు వచ్చు అనుకోండి, మీరు వచ్చే సంవత్సరం వరకు ఇంకో 4 సూరాలు నేర్చుకోండి. అలా సంవత్సరానికి 4 సూరాలు నేర్చుకున్నా అల్హమ్దులిల్లా. దానివల్ల జరిగే గొప్ప రిజల్ట్స్ ఏంటంటే, రేపు ఖియామత్ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసునితో అంటాడు, నువ్వు ఖురాన్ చదువు, నీ యొక్క స్థానాలు పెంచబడుతుంటాయి. నువ్వు ఖురాన్ చదువు, నీ స్థానాలు పెంచబడుతుంటాయి. ఎక్కడైతే ఖురాన్ ఆపుతావో ఆ స్థానం నీది ఆ చివరి స్థానం అయిపోతుందని చెప్పారు. అల్లాహు అక్బర్. కాబట్టి అంత గొప్ప స్థానాన్ని పొందాలంటే సూరాలు నేర్చుకోవాలి. తర్వాత మౌలానాలతో మనం కలుస్తూ ఉండాలి, అరబీ నేర్చుకోవాలి. ఇక రెండవ క్వశ్చన్ సోదరుడు ఏదైతే అడిగారో, కొన్ని సందర్భాల్లో నమాజ్లో మౌలానా గారు నేరుగా సజ్దాలోకి వెళ్ళిపోతారు. ఎందుకు అని చెప్పారు అంటే, ఇప్పుడు ఖురాన్ మనం చదువుతున్నాం, ఆ చదువుతుంటే మధ్యలో ఏమొచ్చేస్తుందంటే, ఆ సూరా అయిపోకంటే ముందు మధ్యలో అక్కడ మీ ప్రభు ముందు మీరు సాష్టాంగ పడండి అని ఒక ఆయత వచ్చేస్తుంది. వెంటనే మనం సాష్టాంగంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి సాష్టాంగం చేస్తారు, తర్వాత నిలబడతారు. ఆ సజ్దా అనేది కౌంట్లో ఉండదు. మిగతా సాధారణ సజ్దాలలో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సజ్దా ఆయత వచ్చింది, సజ్దా చేశాను, ఒక సజ్దా మైనస్ అవ్వదు అనమాట. సోదరుడు అనేటువంటి ప్రశ్న జవాబు దొరుకుతున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.